నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ గారు అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో ఇతర కీలక నేతలతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్ల పనులన్నింటినీ కూడా సమీక్షించారు. మరి మొత్తానికి నాడు విధ్వంసానికి గురైన అమరావతిని నేడు వికాసం వైపు మలుద్దాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి మొత్తానికి అమరావతి పనులు ఏ విధంగా ప్రారంభమయ్యాయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఏ పనులకు శంకుస్థాపన చేయనున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే. 2014 నుంచి 2019 వరకు కూడా నవ్యాంధ్రకు ఒక రాజధాని ఉండాలి, దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉండాలి అని చెప్పి అమరావతిని ప్రారంభించడం జరిగింది. మరి అప్పుడు ఏ చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారో, మరి ఈ రోజు అదే ప్రధాని నరేంద్ర మోదీ చేతులుగా పునర్నిర్మాణ పనులన్నిటికీ కూడా శంకుస్థాపన చేయబోతున్నారు. మరి 2019 నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం విధ్వంసం వల్ల అనగారిపోయిన అమరావతి దేశం గర్వించేలాగా, రాష్ట్ర ప్రజలు గర్వించేలాగా దీని పునర్నిర్మాణ పనులు జరగబోతున్నాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏమంటారు సార్, మీరేమంటారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి చేసిన పని అమరావతి పునర్నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులపై దృష్టి సారించడం జరిగింది. అమరావతిపై ఎందుకు దృష్టి సారించారంటే 2014 నుంచి 19 వరకు, అంటే శంకుస్థాపన అయ్యేంత వరకు అయి కొంత భూసేకరణ దానికి చాలా సమయం పట్టింది. పనులు ప్రారంభించే నాటికే ప్రభుత్వం అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అయితే తర్వాతి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉండే వైసీపీ ప్రభుత్వం, కానీ 5 ఏళ్ల కాలం పాటు కాలయాపన చేయడం జరిగింది. ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెట్టడం జరిగింది. దాని తర్వాత 3 రాజధానులు చెప్పడం ద్వారా అసలు అమరావతికి ఉన్న ప్రాశస్తత, దాన్ని ఎందుకు డిజైన్ చేశారనేది అది కోల్పోవడం జరిగింది. అది కోల్పోవడం ద్వారా కర్నూలు రాజధాని, లేదంటే విశాఖపట్నం రాజధాని, 3 రాజధానులు అనే కాన్సెప్ట్తో ఏది రాజధాని అంటే, ఒకవేళ మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిని రాజధానిగా పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నది. అందులో భాగంగా కావాల్సిన నిధుల సమీకరణ, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటా, దానికి సంబంధించి మంత్రుల స్థాయిలో, అలాగే అధికారుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రధానిని కలిసినప్పుడు విన్నపాలు చేయడం జరిగింది. అందుకు అనుగుణంగా కార్యాచరణ కూడా రూపొందుతుంది. గతంలో 45,000 కోట్ల రూపాయల అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. బడ్జెట్లో కూడా కొంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే పోలవరానికి సంబంధించిన కూడా పనులు వేగవంతమైన, అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే సీరియస్గా టేకప్ చేసిందో అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, దాన్ని గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏదైతే అమరావతి శంకుస్థాపన రోజు ప్రధాని రావడం జరిగింది, మళ్ళీ 10 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణం కోసం మే 2వ తారీఖున రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏంటంటే, అప్పుడు ప్రధాని వచ్చి ఏమి ఇచ్చిపోలేదు అనేది ఒక విమర్శ వచ్చినప్పటికీ ఇప్పుడు అమరావతికి ఎంతో కొంత నిధుల సాయం చేస్తున్నారు. అలాగే కూటమి అంటే టీడీపీ పార్టీ ఆధారంగానే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి అమరావతి నిర్మాణం కోసం ప్రత్యేక శ్రద్ధ ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్న నేపథ్యంలో నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చకచక సాగిపోతున్నాయి. ప్రధాని వస్తున్నారంటే ఖచ్చితంగా కూడా నిర్మాణానికి సంబంధించి, పనులకు సంబంధించి వేగం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దాన్ని, ఈ రాజధానిని 5 ఏళ్లలో పూర్తి చేసి ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మగౌరవాన్ని నిలిపే విధంగా, ఆకాంక్ష నిలిపే విధంగా సెంటిమెంట్ను జోడించి అందిస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక నిర్మాణం అనేది ఒక జీవితాంతం గుర్తుంటే అంశంగా మనం చూడొచ్చు. ఎందుకంటే మనం సామాన్య మధ్యతరగతి వాళ్ళకు కూడా ఒక ఇల్లు నిర్మించుకోవాలి, అదొక ఆత్మగౌరవం. అంటే ఒక ఇల్లు ఉంటే నాకు ఒక సొంత ఇల్లు ఉంది, ఒక ఆకాంక్ష, అంటే ఇల్లు లేని వాళ్ళకు ఒక ఆకాంక్ష ఉంటుంది, దాంతో సెంటిమెంట్ ముడిపడి ఉంటుంది. అంటే ఇల్లు కట్టుకుంటే చాలామంది ఒక ఇంట్లో నుంచి వేరే ఎంత పెద్ద ఇల్లు ఉన్నా కానీ ఆ ఇల్లును మారడానికి ఇష్టపడారు, అంటే ఇన్ని ముడిపడి ఉంటాయి అంటే ఇల్లుతోటి. అలాంటిది ఒక రాజధాని నిర్మాణం. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం చెప్పడం జరిగింది. ఆత్మగౌరవం, ఆకాంక్ష, సెంటిమెంట్లతో కూడుకున్న ఈ నిర్మాణాన్ని పూర్తి చేద్దాం, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అందిద్దామని చెప్పడం ద్వారా
ప్రధాని మే 2వ తారీఖున రావడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు సంబంధించి నిర్మాణాలు ఏమేమి నిర్మాణాలు ఇప్పటికే అవి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అయిన సందర్భంగా ఇప్పటికే దానికి సంబంధించిన డిస్కషన్స్ అలాగే డిజైన్స్ కూడా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే అవకాశం ఉంది. దాదాపుగా పూర్తి చేయడానికి పూనుకుంటున్నారు అనేది మనకి ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల దృష్ట్యా తేటతెల్లమవుతుంది. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా అమరావతిని, పోలవరాన్ని అభివృద్ధి చేయడం కానివ్వండి, లేదంటే గాడిలో పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అమరావతి పైన అసత్య ప్రచారాలు పోలేదు. అమరావతి ముంపు ప్రాంతం అని చెప్పి నిధులన్నీ కూడా అమరావతికే పెడుతున్నారని చెప్పి, అదేవిధంగా 44,000 ఎకరాలు మరో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సమీకరిస్తున్నారని ఇటువంటి అసత్య ప్రచారాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఏంటి దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే స్వచ్ఛందంగా రైతులు అమరావతికి ఇవ్వడం జరిగింది. తీసుకున్న ల్యాండ్ అంతా కూడా ఎక్కడ కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాం. ప్రాజెక్టుల నిర్మాణం కోసం, మిగతా నిర్మాణాల కోసం బలవంతంగా తీసుకుంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళడం, అవి ఆగిపోవడం, వాళ్ళ మీద లాఠీ చేయడం, నిర్వాసితులు ధర్నాలు చేయడం, రాస్తారోకాలు చేయడం, చాలా ప్రాజెక్టులకు చాలా నిర్వాసితులకు సంబంధించి చూసినాం. అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం జరగాలని చెప్పి దాదాపు 500 రోజుల పాటు ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేసిన కార్యక్రమం చూడంటే దాదాపు ఇష్టంతో అంటే రాజధాని నిర్మాణం జరిగినట్టయితే ఇక్కడ మాకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, అలాగే చూసుకున్నట్టే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, రాజధాని లేని ఒక రాష్ట్రానికి ఒక రాజధాని నగరం ఏర్పడుతుంది. అందులో కూడా ఎవరైతే రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూమిని ఇవ్వడం జరిగిందో వాళ్ళకి అందులో భాగస్వామ్యం కల్పించడానికి కూడా కొంత స్కీమ్ని పెట్టడం జరిగింది. ఆ విధంగా రైతులు స్వచ్ఛందంగా వచ్చి భూములు ఇవ్వడం జరిగింది. భూములు ఇస్తున్న క్రమంలో అంటే వాళ్లకు అంటే ఇస్తున్న రైతులకు తీసుకుంటున్న ప్రభుత్వానికి లేని బాధ మధ్యలో వ్యక్తులకు ఉండడం అనేది అది అంటే రాజకీయ కోణం తప్పిస్తే వేరే ఉండదు, లేకపోతే రాజకీయంగా బురద జల్లడం తప్పిస్తే ఉండదు. ఏదైనా సరే ఒక నిర్మాణం జరుగుతున్నప్పుడు కొంతమంది త్యాగం చేస్తారు, ఆ త్యాగానికి తగ్గ ఫలితం దక్కాల్సి ఉంటుంది. ఎవరు త్యాగం చేస్తున్నారు? అక్కడ భూములు ఇచ్చిన రైతులు త్యాగం చేస్తున్నారు. ఆ రైతులకు కొంత ప్రతిఫలం దక్కాలి. అంటే పూర్తి స్థాయిలో తగ్గకపోయినా వాళ్ళకి కావాల్సిన ఏదో ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే అక్కడ జరుగుతున్న అభివృద్ధిలో వాళ్ళని భాగస్వామి చేయడం ఇలాంటి కార్యక్రమంలో జరగాలి. కాబట్టి ఖచ్చితంగా కూడా రాజధాని నిర్మాణం అవసరం. రాజధాని లేకుండా ఇప్పుడు వైజాగ్లో రుషికొండ ర్యాలీని మొత్తం తొలిచేసి ఇన్ని వేల కోట్లు పెట్టి కట్టడం వల్ల దానివల్ల ఉపయోగం ఏముంది? ఒక రాజధాని నగరం నిర్మిస్తే భవిష్యత్ తరాలకు ఇప్పుడు హైదరాబాద్ నిర్మాణం జరిగిందంటే హైదరాబాద్ భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా అది కంటిన్యూస్ ప్రాసెస్. ఒక హైటెక్ సిటీ నిర్మించినా ఏది నిర్మించినా ఒక నిర్మాణం ఒక ముందు తరాలకు వస్తుంది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒక నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలి. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అమరావతిని కంటిన్యూ చేసినట్టయితే ఇప్పటికల్లా సగం పనులు పూర్తయ్యాయి, ఇప్పటికీ ఫినిషింగ్ టచ్ వచ్చేది. అంత వ్యతిరేకత కూడా మూట కట్టుకునే వాడు కాదు. ఒకవేళ సార్ అధికారం కోల్పోకపోయినా కనీసం ప్రతిపక్ష మంచి మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 70 సీట్లకు పైగా సీట్లు రావడం జరిగింది. ఈసారి కూడా కొంత ఈ అమరావతి నిర్మాణం మీద దృష్టి పెట్టినట్టయితే 11 సీట్లు కాకుండా కనీసం ఒక 50-60 సీట్లను వచ్చి గౌరవప్రదమైన స్థానంలో అయినా ఉండేవారు. అంటే కాబట్టి ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల చేస్తున్న వాళ్ళని చేయనీయకుండా నిర్మాణం జరగకుండా అడ్డుకున్నట్టయితే ప్రజలు మళ్ళీ బుద్ధి చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంటుంది. మరి మొత్తానికి వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే విధ్వంసానికి గురైందో అమరావతిని వికాసం వైపు చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారని చెప్పి మరి అసలు అమరావతిని పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు సరైన రీతిలో సమాధానం చెప్పారు వైసీపీకి అని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.